న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: గడువులోగా నిర్మించాల్సిందే, అమరావతిలో భూములు తీసుకున్న వారికి స్పష్టీకరణ. ఆహారమే మెడిసిన్, వంటగదే ఫార్మసీ, సీఎం చంద్రబాబు. ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు. దెబ్బతిన్న మెదడుకు నాజల్ స్ప్రేతో చికిత్స. కెనడా ప్రధానిగా కార్నీ. ఆయుష్కు ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. గడువులోగా నిర్మించాల్సిందే, అమరావతిలో భూములు తీసుకున్న వారికి స్పష్టీకరణ. రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత సమయంలో ఆయా నిర్మాణాలు పూర్తి చేయాలని, ఆ మేరకు ఒప్పందంలో నిబంధనలు పొందుపరుస్తున్నామని మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించగా అందులో 31 యథాతథంగా ఆమోదించాం. 2 సంస్థలకు ఇచ్చిన భూముల ప్రాంతాలను మార్చాం. మరో 16 కేటాయింపులకు సంబంధించి ప్రాంతాలతో పాటు విస్తీర్ణం కూడా మారింది. 13 సంస్థలని రద్దు చేయాలని నిర్ణయించాం. కొత్తగా భూ కేటాయింపులు చేయడం లేదు అని వివరించారు. రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు నారాయణ, కేశవ్ విలేకరులకు వివరించారు. ఆసక్తి కలిగిన వారికే భూముల్ని తిరిగి కేటాయిస్తున్నాం. భూమి తీసుకుని కూర్చుంటే సరిపోదు, దాన్ని అభివృద్ధి చేయాలి. విలువ పెరిగాక వ్యాపారం చేసుకుంటామంటే కుదరదు. నిర్దేశిత సమయంలోగా నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే అని చెప్పారు. ఆహారమే మెడిసిన్, వంటగదే ఫార్మసీ. ముఖ్యమంత్రి చంద్రబాబు. మనం తీసుకునే ఆహారమే ఔషధం, వంటగదే ఫార్మసీ. రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో సోమవారం ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడా టు మ్యాన్ హ్యాటన్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. క్యాన్సర్ వస్తే డాక్టర్ వైద్యం చేస్తారు, రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. రానున్న 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరిస్తాం. దీనికి చిరునామాగా ఏపీని మార్చుతామని తెలిపారు. మా అత్తగారు బసవతారకానికి క్యాన్సర్ వచ్చినప్పుడు కుటుంబమంతా బాధపడ్డాం. అప్పట్లో దేశవ్యాప్తంగా ముంబై, అడియార్లో మాత్రమే క్యాన్సర్ ఆసుపత్రులుండేవి. అమెరికాలో నోరి దత్తాత్రేయుడు చికిత్స అందించారు. ఎన్టీఆర్ భార్యగా డబ్బులు పెట్టుకుని అమెరికా రాగలిగారు. ఎంతమందికి ఈ అవకాశం ఉంటుంది? ప్రజలకు అవసరమైన క్యాన్సర్ ఆసుపత్రి పెట్టాలని బసవతారకం గారు చెప్పారు. ఎన్టీఆర్ దత్తాత్రేయుడితో మాట్లాడి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 7 ఎకరాలు కేటాయించారు. నేను సీఎం అయ్యాక ఆసుపత్రిని పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మరో 6గురికి జీవిత ఖైదును విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు సెషన్స్ జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి తిరునగరు మారుతీరావు 2020లో హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతనిపై విచారణను న్యాయస్థానం అప్పుడే నిలిపివేసింది. నల్గొండ ఎస్పీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు సెషన్స్ జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది. 5 ఏళ్ల 9 నెలల విచారణ తర్వాత నిందితులకు జడ్జి రోజారమణి సోమవారం శిక్షలను ఖరారు చేశారు. సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష, 15,000 రూపాయల జరిమానా విధించారు. మిగతా 6గురికి జీవిత ఖైదు, 10,000 రూపాయల జరిమానాను ఖరారు చేశారు. దెబ్బతిన్న మెదడుకు నాజల్ స్ప్రేతో చికిత్స. నాడీ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి అభివృద్ధి చేసిన ఒక నాజల్ స్ప్రేకు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీని నయం చేసే సామర్థ్యం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకల్లో జరిగిన పరిశోధన ఈ విషయాన్ని తేల్చిందని వారు తెలిపారు. కేంద్ర నాడీ వ్యవస్థకు కలిగే నష్టాన్ని, వ్యవహారశైలి సంబంధ లోపాలను ఇది తగ్గించగలదని గుర్తించినట్లు చెప్పారు. దీన్ని బట్టి ఈ ఔషధాన్ని టీబీఐ, మెదడు గాయాలకు సంబంధించిన ఇతర రుగ్మతలను నయం చేయడానికి వాడొచ్చని స్పష్టమవుతున్నట్లు వివరించారు. టీబీఐ వల్ల మరణం, వైకల్యం,
విషగ్రహణ సామర్థ్యంలో క్షీణత వంటివి తలెత్తవచ్చు. దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్ ఇందుకు కారణం. టీబీఐ వల్ల తలెత్తే దీర్ఘకాల ప్రభావాలను నివారించడానికి ప్రస్తుతం ఎలాంటి చికిత్స లేదు. ఈ నేపథ్యంలో మాస్ జనరల్ బ్రిగ్హామ్ సంస్థకు చెందిన పరిశోధకులు ఫోరాలుమాబ్ అనే మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధాన్ని పరీక్షించారు. మల్టిపుల్ స్క్లెరోసిస్, అల్జీమస్ వ్యాధి, ఇతర రుగ్మతల చికిత్సకు దీన్ని రూపొందించారు. క్లినికల్ ప్రయోగాలు సైతం నిర్వహించారు. తాజా ప్రయోగంలో భాగంగా ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి టీబీఐ ఉన్న ఎలుకలపై దీన్ని పరీక్షించారు. నాజల్ చికిత్స ద్వారా ఈ జీవుల్లోకి చొప్పించిన నియంత్రణ కణాలకు మెదడులోని మైక్రోగ్లియల్ ఇమ్యూన్ కణజాల మధ్య సాగిన కమ్యూనికేషన్ తీరుతెన్నులను వారు పరిశీలించారు. ఈ చికిత్స వల్ల ఆదుర్ద, విషగ్రహణ సామర్థ్యంలో క్షీణత వంటివి తగ్గాయని, మెరుగైన కదలికలు సాధ్యమైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. రోగనిరోధక స్పందన అదుపు తప్పకుండా నియంత్రించే విధానాన్ని కూడా గుర్తించామన్నారు. తదుపరి దశల్లో ఈ ఔషధాన్ని మానవులపై ప్రయోగించనున్నట్లు వివరించారు. టీబీఐతో పాటు ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్, ఇతర రకాల పక్షవాతాలు, మెదడు గాయాలకు ఈ ఔషధంతో చికిత్స చేయవచ్చని పరిశోధనతో పాలుపంచుకున్న హోవర్డ్ వెయినర్ తెలిపారు. కెనడా ప్రధానిగా కార్నీ. కెనడా తదుపరి ప్రధానిగా మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. ఆదివారం ఒట్టావాలో జరిగిన అధికార లిబరల్ పార్టీ సమావేశంలో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో వారసుడిగా ఆయన్ను ఎన్నుకున్నారు. పార్టీ సభ్యుల్లో ఆయనకు 85.9% మంది మద్దతు లభించింది. 59 కార్నీ అతి త్వరలో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్తో సంబంధాలను పునరుద్ధరిస్తామని, అమెరికాతో వాణిజ్య యుద్ధంలో గెలుస్తామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయుష్కు ఆహారం. నిండు నూరేళ్లు బతకాలన్నది పెద్దల దీవెన. కానీ నానాటికి పెరుగుతున్న కాలుష్యం, మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనిషి ఆయుష్పై ప్రభావం చూపుతున్నాయి. జపాన్లో మాత్రం చాలామంది సెంచరీ దాటుతున్నారు. కారణాల్లో అధికం వారి ఆహార అలవాట్లే అంటున్నారు నిపుణులు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆహార విధానాల్లో జపాన్ పద్ధతికి మంచి గుర్తింపు ఉంది. అతిగా ఆహారం తీసుకునే అలవాటుకు కళ్ళెం వేయడానికి హరహచి బూ అనే సిద్ధాంతాన్ని పాటిస్తుంటారు. అంటే పూర్తిగా కడుపు నిండా తినేయడం కాకుండా 80% మాత్రమే ఆహారం తీసుకుని 20% కడుపును ఖాళీగా ఉంచుకోవడం. ఇలా నిర్ణీత మోతాదులో ఆహారం తీసుకోవడం చిన్నతనం నుంచే తమ పిల్లలకు నేర్పిస్తారు. జపనీయులు ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారానికి, ప్యాక్డ్ ఫుడ్కు దూరంగా ఉంటారు. తాజాగా తయారు చేసిన ఆహారానికే ప్రాధాన్యం ఇస్తారు. కొంత సమయం తర్వాత వండిన ఆహారంలోని పోషక విలువలు తగ్గడం ప్రారంభిస్తాయి. ఆహారంలో ఉండే అనేక ఎంజైమ్లు, విటమిన్లు క్షీణించి విషపూరితమవుతాయి. ఇంకా పాలు, వెన్న, పెరుగు, ఐస్ క్రీం మొదలైన పాల ఉత్పత్తులు, గొడ్డు మాంసం, పంది మాంసం, కొవ్వు శాతం ఎక్కువగా ఉండే నూనెలు, వెన్న, సాస్లు, ఆహారాన్ని నిల్వ చేసేందుకు రసాయనాలు వాడరు. జపాన్ ప్రజలు రోజు వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పచ్చని ఆకుకూరలను వారి ఆహారంలో భాగం చేసుకుంటారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే సాల్మన్, ట్యూనా వంటి చేపలు తింటారు. సముద్రపు నాచును సీవీడ్ అని అంటారు. ఇది చాలా శక్తివంతమైన ఆహారం. ఇందులో కణాలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏ, సి, ఈ, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే చిలకడ దుంపలు తీసుకుంటారు. పులియబెట్టిన సోయా నుంచి మిషో సూప్ను తయారు చేస్తారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు. జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షల తేదీలను జాతీయ పరీక్షల సంస్థ సోమవారం ప్రకటించింది. గతంలో ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ మధ్యలో నిర్వహిస్తామని ప్రకటించిన ఎన్టీఏ తాజాగా పేపర్ 1, 2 పరీక్షల తేదీలను ఖరారు చేసింది. బీటెక్ సీట్లలో ప్రవేశానికి పేపర్ 1 ఆన్లైన్ పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో 2 విడతలుగా నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. 8వ తేదీ మాత్రం మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరుగుతుంది. రాష్ట్రంలో వడగాలుల సెగలు. రాష్ట్రంలో వడగాలుల సెగలు మొదలయ్యాయి. సోమవారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో
38.3 డిగ్రీలు, చిత్తూరు జిల్లా గుడిపాలలో 37.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. త్వరలో 950 అంగన్వాడీలు ప్రారంభం, మంత్రి సంధ్యారాణి వెల్లడి. ఐసీసీ జట్టులో కోహ్లీ, ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటిన ప్లేయర్ల నుంచి ఎంపిక చేసిన ఐసీసీ టీంలో విరాట్ కోహ్లీతో పాటు మరో 5 భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. మురిసిన ముంబై, గుజరాత్పై విజయం. హర్మన్ప్రీత్ ధనాధన్. ముంబై మురిసింది. WPLలో సోమవారం రసవత్తరంగా సాగిన మ్యాచ్లో 9 పరుగుల తేడాతో గుజరాత్ జైంట్స్ను ఓడించింది. WPLలో ఈనాడు ముంబై వర్సెస్ బెంగళూరు రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.